సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ దిలీప్ కొనతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీం జిల్లా జైనూర్ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిలీప్ కొనతంను అదుపులోకి తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఆయన పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ దిలీప్ కొనతంను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆసిఫాబాద్ లోని జైనూరు ఘటనలో అక్కడ కమ్యూనల్ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేయడంతో పాటు ఒకవైపు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతోటే దిలీప్ కొనతంను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అతన్ని విచారించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా దిలీప్ పనిచేశాడు. ప్రస్తుతం అతను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగుతున్నాడు. అయితే కొన్ని సోషల్ మీడియా వేదిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోవైపు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా కొన్ని పోస్టులన్నీ కూడా తను వైరల్ చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతోటి కొన్ని పోస్టులన్నింటినీ గమనించిన తర్వాత అక్కడ కమ్యూనల్ గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు జైనూర్ ఘటనలో స్వయంగా అడిషనల్ లా అండ్ ఆర్డర్ డీజీపీని వెళ్లి అక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో కూర్చొని ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వైరల్ చేయడం, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నాడు అనేటువంటి ఆరోపణలతోటే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో అతన్ని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. జైనూర్ ఘటన పైన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పోస్టింగ్ పెట్టినా పైన కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా ఒకవైపు పోలీసులు హెచ్చరించినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రస్తుతం జైనూరు ప్రాంతంలో పోలీసులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇతర వ్యక్తులు ఎవరికి కూడా అక్కడికి రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ దిలీప్ కొనతంను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీం జిల్లా జైనూర్ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిలీప్ కొనతంను అదుపులోకి తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఆయన పనిచేశారు.